రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారిని మనం చూస్తున్నాము. తిరుపతి ఘటనపై మీ ఒపీనియన్ ఏంటి? దాంట్లో పవన్ కళ్యాణ్ గారి తప్పు ఏమైనా ఉందా? పవన్ కళ్యాణ్ గారి తప్పు ఏం లేదు నానా. ముందర మీడియా మిత్రులకు మీకు ధన్యవాదాలు చెప్పాలా. ఎందుకంటే మంచిని చూపిస్తారు, చెడుని చూపిస్తారు. మీరు ముందర మంచి చెడు చూపిబట్టే మాలాంటి వాళ్ళకి తెలుస్తుంది ఏది మంచి ఏది చెడు అని. ముందర మీకు ధన్యవాదాలు చెప్పాలా. మీరుంటేనే ఏదైనా తెలిసేది. అది ఫస్ట్. తర్వాతకి మన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తిరుపతి ఘటనలో జరిగిందిగా, మన పవన్ కళ్యాణ్ ఎందుకు తప్పు ఉంది? లేదు, ఆయన తప్పు లేదు. లేకపోయినా ఆయన క్షమాపణ చెప్పిండు. ఇమీడియట్గా ఆడ ఆపద జరగగానే వచ్చిండుగా ఆయన ఆయన క్షమాపణ చెప్పిండు. ఆడ మన పవన్ కళ్యాణ్ చూసి ఓజీ ఓజీ అంటే కూడా ఒప్పుకోలేదు ఆయన. ఒప్పుకోలే అట్టాటి ఆయన ఒప్పుకోడు కాబట్టి ఆడ కూడా అరిసిండు ఎమ్మటే వచ్చిండు చూసిండు. ఆయన చేయమని చెప్పిండా ఆడట్ట అందరికి. ఏమో చెబుతుంది రోజాను యాంకరింగ్ ఒక ఆమె ఉందిగా, ఆ పేరేం పేరు నాకు తెలియదు. ఆమె చెబుతుంది బుద్ధి లేకుండా. ఆమె చెబుతుంది ఏమో చెబుతుంది. ఆయన చెప్పిండా, ఆయన చేయమని చెప్పిండా? అసలు ఈ మనుషులేనా వీళ్ళు? మనుషులా రాబందులా అట్ట అంటారు. ఇంకా బుద్ధి లేకుండా మానవత్వం కూడా లేకుండా అని అంటారు. ఆయన అంత మంచి పరిపాలన చేస్తుంటే కింద కూర్చొని కూడా పేషెంట్లను పలకరించిండు. ఆయన ఎట్ట కూర్చుండు ఎంత బాగా. భూదేవి కూడా ఆయన కొంగు చాపింది కూర్చోమని. కింద కూర్చోటానికి కూడా అర్హత ఉండాలి ఎవరికైనా. మన పవన్ కళ్యాణ్కే అర్హత ఉంది. భూదేవి కొంగు చాపుతుంది మాటకు నువ్వు కూర్చొని ఆయన నా ఒళ్ళో అని. తెలుసా? అసలు ఆయన పట్టుకొని ఇంకా బుద్ధి లేకుండా అంటుంది. ఎందుకంటుందో ఏం కథ. మన రోజాకి బుద్ధి రావట్లేదు, ఆమె శ్యామల అంటే ఆమెకు రావట్లేదు అంటుంది. ఆ ఘటన ఆయన చేయమని చెప్పిండా మన పవన్ కళ్యాణ్ చెప్పిండా? చంద్రబాబు నాయుడు కూడా పోయి బాగా బలకరించిండు. ఆయన కూడా మళ్ళీ లోకేష్ బాబు కూడా మంచి బలకరించిండు. ఆ ఘటన జరిగినప్పుడు ఫ్యాన్స్ అరుస్తున్నప్పుడు మన పవన్ కళ్యాణ్ లేచి అరిసినప్పుడు మన జగన్ గారు వచ్చినప్పుడు రోజా జై జగన్ అనుకుంటూ పోయింది ఆమె. అట్ట పోవచ్చు ఆపత కాడికి వచ్చినప్పుడు పోవద్దుగా. ఆయనకి వెనక తేడా అదేగా తేడా. అది జరిగింది. మన పవన్ కళ్యాణ్ తప్పేం లేదు. లేకపోయినా అందరితో క్షమాపణ చెప్పిండు. మళ్ళీ ఇంకోటిని మర్చిపోయినా ఏం చెప్పిండు? ఈఏపీ దర్శనాలు తగ్గియాల వద్దని చెప్పిండు. ఆయన నిజం కోసం మాట్లాడే వ్యక్తి కాబట్టి, ఒక నాయకుడు కాబట్టి ఆయన నిజమే మాట్లాడిండు. ఏమన్నాడు? ఈఏపీ దర్శనాలు తగ్గించుకోవాలని చెప్పిండు ఆయన. ఈఏపీ దర్శనాలు తగ్గించుకోవాలి, మన సామాన్య భక్తుల కోసమే దర్శనాలు ఉండాలి, వాళ్ళు స్వేచ్ఛగా పోవాలి, స్వేచ్ఛగా రావాలని చెప్పిండు. అది మంచి మాటగా ఎంతవరకు ఏ నాయకుడు అని చెప్పిండు. ఆ మాట చెప్పలేదుగా పవన్ కళ్యాణ్ కాబట్టి చెప్పిండు ఆ మాట. ఎవరు చెప్పిండు? ఏ నాయకుడు చెప్పలేదు. మన పవన్ కళ్యాణ్ ఎవరు నిందించొద్దు. ఎవరు కూడా